సూరరం కాలనీ ఓంచెండ వద్ద ఒక కార్పొరేటర్ను వికలాంగురాలు అని చెప్పిన పార్టీలు మార్చుతూ కాంగ్రెస్లోకి వెళ్లిన శ్రీధర్ ఫోటోకు ఉమా, రమేష్, వాణిలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మహిళా కార్పొరేటర్ వికలాంగురాలు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పు దెబ్బలు తింటారని హెచ్చరించారు. శ్రీధర్, నీవు ఒక కబ్జా కోరువు, నీవు పార్కు స్థలాలను కబ్జా చేయడానికి వెళ్ళింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉన్న మహిళను వికలాంగురాలు అంటావా, సిగ్గులేదా నీకు అని మండిపడ్డారు. వికలాంగులు అంటే నీకెందుకు అంత చిన్న చూపని, వికలాంగులు రాజకీయాలలో ఉండకూడదా అని శ్రీధర్ను ప్రశ్నించారు. నీవు నిజంగా కాంగ్రెస్ వాడివి అయితే అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ పెంచుతామని దొంగ హామీని నిజం చేయమని సవాల్ విసిరారు. చేతనైతే మా పెన్షన్ను పెంచేలా చూడు, అంతేగాని చిల్లర మాటలు మాట్లాడకని, ప్రజలను దోచుకొని తిరిగే నీవు మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని హెచ్చరించారు. ఇప్పుడు నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నాం, మళ్ళీ మాట్లాడితే వికలాంగులంతా కలిసి నీ బట్టలు విప్పి చెప్పులు మెడల వేసి చెప్పులతో కొడతారని కుత్బుల్లాపూర్ వికలాంగుల సంఘ నాయకులు, సభ్యులు, మహిళా సంఘాలు హెచ్చరించారు. శ్రీధర్ రెడ్డి గారు మా హేమలత సురేష్ రెడ్డి గారిని అనడానికి మీకు అధికారం లేదు. ఆమె హ్యాండిక్యాప్ అయితే ముందుకొచ్చి ఓట్లు ఎట్లా గెలిపిస్తుంది, మా సురేష్ రెడ్డిని ఎలా గెలిపిస్తుంది? అదొకటి. హ్యాండిక్యాప్ వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు అధికారం లేదు. హ్యాండిక్యాప్ వాళ్ళంటే మేము కాదు హ్యాండిక్యాప్, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్. అర్థమైందా? మా గురించి ఏమన్నా మాట్లాడారనుకో, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని మా హ్యాండిక్యాప్ వాళ్ళ ద్వారా వచ్చారనుకో మీకు చెప్పు దెబ్బలు కంపల్సరీ పడతాయి. మా ద్వారా మీకు చెప్పు దెబ్బలు మేము కొడతాము. చెప్పు దెబ్బలు ప్రతి ఆడపిల్లని నిన్ను కొట్టాల్సి వస్తుంది, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అదే అధికారం నీకు లేదు, అవసరమే లేదు, అనే అధికారం లేదు. హ్యాండిక్యాప్ వాళ్ళంటే ఏంది? హ్యాండిక్యాప్ వాళ్ళని అనాల్సిన అవసరం నీకేంది? నీ బాధ్యత నువ్వు చూసుకో, అంతవరకే. నువ్వు పార్టీలో ఉన్నావో పార్టీ మాటలే మాట్లాడు. హ్యాండిక్యాప్ వాళ్ళనేసి మా హేమలత సురేష్ రెడ్డిని అనడానికి అధికారం లేదు. ఆమె హ్యాండిక్యాప్ అయితే వచ్చి ఎలా మమ్మల్ని గెలిపించుకుంటుంది, మాకు సహకారం ఎలా చేస్తుంది? మాకు బండ్లు ఇచ్చారు, వాళ్ళు ప్రతి విషయంలో ముందుకొచ్చారు. మన శ్రీశైలం కూడా మేము ఇంటికి వెళ్తే మాకు సహకారం చేయలేదు. కానీ మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. నేను చెప్తున్నా, మా ద్వారా మీరందరు చెప్పు దెబ్బలు మీకు మెడలో చెప్పులేసి మేము తిప్పిస్తాం. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకు బుద్ధి లేదు. అసలు మిమ్మల్ని గెలిపేయకుండా ఉండాల్సింది, అసలు మీరు ఉండాల్సింది కూడా ఈ 3 సంవత్సరాలే ఉంటారు. ఆ తర్వాత మీరు ఉండరు. ఎప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది, అది మాత్రం నేను కంపల్సరీ చెప్తున్నా. హేమలత సురేష్ రెడ్డి గారు ఆమె వీల్ చైర్లో వచ్చి నీకేమన్నా నామినేషన్ వేసిందా? నీకు తెలియదా? వికలాంగుల గురించి అంత కించపక్షంగా హీనంగా మాట్లాడడం నీకు మంచిది కాదు. మీకు మీ రాజకీయాలు ఏంటి మీరు చూసుకోండి. వికలాంగుల గురించి